నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేణిగుంటలో ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సతీమణి బిఎం శ్రీవాణి రెడ్డి ప్రచారం 4 ఏళ్ల అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయాలు పరస్పర ఆరోపణలతో దూసుకుపోతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ సేవలపై అవగాహన కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకంలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో రాజకీయ వేడి పెరిగింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా దూసుకుపోతున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పరస్పరం తీవ్ర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఓసారి చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి పెద్దగా పరిచయం అవసరం లేదు. వాయులింగేశ్వరుని క్షేత్రంగా దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తికి ఓ చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గం 1951లో డిలిమిటేషన్ ఆర్డర్స్ 1951 ప్రకారం స్థాపించబడింది. 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 2,40,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో బీసీల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. బీసీలు అధికంగా ఉండే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. పల్లెరెడ్లుగా పిలిచే క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ అధికంగా ఉంటారు. ఇతర కులాల డామినేషన్ ఎలా ఉన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బలిజ సామాజిక వర్గ ఓటర్లని టాక్ ఉంది. ఇక్కడ వారి ఓటు బ్యాంకు 25,000కు పైనే ఉంది. అదే విధంగా దళిత ఓటర్లు 40,000 మందికి పైగా ఉన్నారు. రెడ్డి సామాజిక ఓటర్లు 15,000 మంది, కమ్మ సామాజిక ఓటర్లు 25,000 మంది దాకా ఉన్నారు. గ్రామాల్లో పట్టున్న నాయకులుగా రెడ్డి సామాజిక వర్గం నాయకులు పాతుకుపోవడంతో పార్టీ ఏదైనా వారిది పైచేయి అన్నట్లుగా మారిపోయింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉండేది. మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో వరుస విజయాలు సొంతం చేసుకుంది. ఇక 2004 మినహా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారు. 2 సార్లు క్యాబినెట్ మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది. ఆయన వారసుడు బొజ్జల సుద్దిరెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఫ్యాన్ హవా ముందు ఓడిపోవలసి వచ్చింది. శ్రీకాళహస్తిలో పోటీ చేసిన రెండవసారి బిఎం మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఘన విజయం సాధించారు. ఆయనకు సీఎం జగన్ కు ఆత్మీయుడనే ముద్ర పొంది శ్రీకాళహస్తిలో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల స్కీమ్ కు ఏకంగా గుడి కట్టారు. ఇక రాజకీయంగానూ అన్ని మండలాలపై పట్టు సంపాదించుకున్నారు. ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంతో అన్ని ఊళ్ళు చుట్టేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో జనం మధ్య ఉండే ప్రయత్నం చేస్తున్నారు. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సంక్షేమం, ఎప్పుడూ జరగనంత అభివృద్ధి వైసీపీ పాలనలో జరిగిందని చెప్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో 25,000 జగనన్న ఇళ్ల నిర్మాణ పనులతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్తున్నారు. ఇక వైసీపీ వెర్షన్ ఇలా ఉంటే శ్రీకాళహస్తిలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రతిపక్ష టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే అభివృద్ధి ఎక్కువ జరిగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పాలనలో బొజ్జల హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని టీడీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి చెప్తున్నారు. గడిచిన 4 ఏళ్లలో శ్రీకాళహస్తిలో చేసిన పనులు, జరిగిన అభివృద్ధి ఏమిటో చూపాలని సవాల్ విసురుతున్నారు. ఎమ్మెల్యే భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అధికార దుర్వినియోగంలో అభివృద్ధి నవ్వుల పాలైందని ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో మరోసారి వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. చేజారిన కంచుకోటపై మళ్లీ పసుపు జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి విజయం ఖాయమనే ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల విషయమై తలనొప్పులు తప్పడం లేదు. బొజ్జల సుద్దిరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ కాగానే బీజేపీ నేత కోల ఆనంద్, జనసేన ఇన్ఛార్జి వినుత అసంతృప్తితో ఉన్నారు. వారు ఎంతవరకు సుద్దిరెడ్డికి సహకరిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎస్వీ నాయుడు కూడా బొజ్జల సుద్దిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బొజ్జల సుద్దిరెడ్డి అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు రేణిగుంట మండలం సిద్ధమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రెడ్డి అన్నారు. రేణిగుంటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి పరిపాలన అందించేందుకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు రేణిగుంట మండలం సిద్ధమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి శ్రీవాణి రెడ్డి అన్నారు. రేణిగుంటలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 4 సంవత్సరాలు మీకు అందుబాటులో ఎవరున్నారో ఆలోచన చేయండి. కరోనా కష్టకాలంలో మీకు అందుబాటులో ఎవరున్నారో ఆలోచన చేయాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామంలో ప్రతి గడపలో జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో మమేకమవుతూ పర్యటించారు. తాము గెలిచినప్పటి నుండి అనునిత్యం ప్రజాసేవలో తరిస్తూ కరోనా కష్టకాలంలో మీకు తోడుగా నిలిచిన తన భర్త బియ్యం మధుసూదన్ రెడ్డికి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరారు. గత 4 ఏళ్లుగా కనిపించకుండా పోయిన వాళ్ళందరూ మీరు అందరిపై అబద్ధపు ప్రేమను చూపిస్తూ మోసం చేయాలని చూస్తున్నారని, వారిని అస్సలు నమ్మకండని టీడీపీని ఉద్దేశించి సూచించారు. ఈ సందర్భంగా బిఎఫ్ శ్రీవాణి రెడ్డికి రేణిగుంట మండల అధ్యక్షుడు ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి ఇతర నేతలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సంధ్యారాణి, మండల పార్టీ ప్రెసిడెంట్ గంగారి రమేష్ మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చెందిన రోవర్లు రేంజర్ల చాలా కీలకమని, ఆసక్తి గల వారు సంస్థలు చేరాలని శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ టి రమేష్ బాబు అన్నారు. డిగ్రీ విద్యార్థులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలు చేరి ఉత్తమ పౌరులుగా మారాలన్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జరిగిన స్కౌట్ అండ్ గైడ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఎస్వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ టి రమేష్ బాబు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సేవాభావం పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా దోహదపడుతుందని అన్నారు. సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ప్రిన్సిపల్ కోరారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సేవలందించిన రోవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాజేంద్రుడు, లీడర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. రోవర్స్ రేంజర్స్ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ మెయిన్ పాత్ర ఏంటంటే సేవా కార్యక్రమాల్లో మీ పాత్ర చాలా కీలకమైనది. అయినా కూడా మీకు అవకాశం కల్పిస్తూ ఎందుకు సర్వీస్ మోటివ్ అంటే చాలా మందికి వెంటనే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇతరులకి సహాయం చేసడానికి ముందుకు వచ్చేదానికి హెసిటేట్ చేస్తారు. చాలా మంది చూడండి, కొంతమంది బాగా చేస్తారు. ఇమీడియట్గా ఒక అవసరం వచ్చింది, ఎవరైనా పడిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి పోవడం, వాళ్ళని లేపడం కానీ, ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ కానీ ఇంకొక సమస్యలు వచ్చినప్పుడు అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, డొనేషన్స్ ఇవ్వడం కానీ చేస్తారా? అందరూ చేస్తారా? చేయరు. అలా చేసే అవకాశం అనేది సార్ చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ టీటీడీలో సర్వీసెస్కి ట్రై చేసి అది కూడా కాషన్ చెప్పారు. కాషన్ ఇచ్చినప్పుడే స్టార్ట్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టే టైంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మరింతగా అప్రమత్తమవుతుంది. తాజాగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులతో వారి కార్యాచరణపై చేపట్టిన ఎన్నికల విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా ఉన్నతాధికారులు, ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు అందించారు జిల్లా కలెక్టర్. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చేయాలన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ఈ రోజు ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులతో వారి కార్యాచరణపై చేపట్టిన ఎన్నికల విధులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ప్రతి నోడల్ అధికారి వారికి సంబంధించిన విధులకు సంబంధించిన అంశాలపై
టైం లైన్ మేరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలన్నారు. నిర్దేశిత గడువులోపు విధులు అప్రమత్తంగా నిర్వర్తించాలని తెలిపారు. సీఈఓ కార్యాలయానికి పంపవలసిన రోజువారీ వారాంతపు నివేదికల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. మ్యాన్ పవర్ నోడల్ అధికారి, ట్రైనింగ్ నోడల్ అధికారి ఇంతవరకు ఇచ్చిన వాటిపై నివేదిక రూపొందించుకోవాలన్నారు. మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, లా అండ్ ఆర్డర్, ఈవీఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎక్స్పెండిచర్, బ్యాలెట్ పేపర్సు, పోస్టల్ బ్యాలెట్, మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ హెల్ప్ లైన్, అబ్జర్వర్స్, మీడియా, సెక్షన్ నోడల్ అధికారి తదితర విభాగాలలో పకడ్బందీగా ఉండాలని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహణలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల హ్యాండ్బుక్ మేరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రావడం జరుగుతుందని, వారు సదరు రోజువారీ నివేదికలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఎలక్టరల్ రోల్ సరఫరా, బ్యాలెట్ ప్రింటింగ్, వెహికల్స్, ప్రొక్యూర్మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, స్ట్రాంగ్ రూమ్ల సన్నద్ధతగా పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాల మేరకు ఏర్పాట్లు ఉండాలన్నారు. అబ్జర్వర్సు, ప్రోటోకాల్ అధికారి వారి విధులను నిర్వర్తించవలసి ఉంటుందని అన్నారు. స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నామని, పోలింగ్ కేంద్ర స్థాయి మేరకు మరిన్ని ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాలు రూపకల్పన చేసి చేపట్టాలని సూచించారు. వేసవి సెలవులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో విద్యార్థులకు పరీక్షలు ముగుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పరీక్షలన్నీ ముగుస్తాయి. ఈ నేపథ్యంలోనే తమ సొంత ప్రాంతాలకు వెళ్లడంతో పాటు తిరుమల దివ్యక్షేత్రానికి భక్తులు వెల్లువల పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తోడు తిరుపతి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ. వేసవి సెలవులు వచ్చాయంటేనే పలువురు భక్తులు తిరుమలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఏడాదంతా ఎదురుచూసి మరీ వేసవి సెలవుల్లోనే తమ తిరుమల ట్రిప్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షలు ముగుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థుల పరీక్షలు త్వరలోనే ముగిసిపోతాయి. దీంతో ఇప్పటికే పలువురు తమ తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. మరో వారం 10 రోజుల్లో స్కూళ్లకు సెలవులు రానున్నాయి. దీంతో నగరవాసులంతా తిరుమల ప్రయాణంతో పాటు సొంతూళ్లకు ప్రయాణం కానున్నారు. అయితే ఇప్పటికే రైళ్లలో చాంతడంత వెయిటింగ్ లిస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 32 ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు నడిచే ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించారు. ముఖ్యంగా తిరుపతికి నడిచే పలు ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. తిరుపతి, అకోలా, అకోలా తిరుపతి, తిరుపతి పూర్ణ, పూర్ణ తిరుపతి, హైదరాబాద్, నర్సాపూర్, నర్సాపూర్ హైదరాబాద్, తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి, కాకినాడ, లింగంపల్లి టౌన్, లింగంపల్లి టౌన్, కాకినాడ, నర్సాపూర్, బెంగళూరు, బెంగళూరు, నర్సాపూర్ ఇలా మొత్తం 32 ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమలకు వచ్చి తమ కష్టాలు స్వామికి చెప్పుకోవడం ఎందరో భక్తులకు అలవాటు. ఇక తిరుమల క్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు. దీనికి తగ్గట్టుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక రానున్న ఏప్రిల్ మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక రానున్న ఏప్రిల్ మాసంలో కూడా పలు పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 5న శ్రీ అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమం జరగనుంది. అనంతరం ఏప్రిల్ 7న మాస శివరాత్రి, ఏప్రిల్ 8న సర్వ అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఉగాది రోజున స్వామివారికి అభిముఖంగా బంగారు వాకిలిలో ప్రత్యేక ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రానున్న ఏడాదికి సంబంధించిన పంచాంగాన్ని శ్రీవారికి అర్చకులు నివేదిస్తారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు జరిగిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించే ఆచారం ఉంది. ఇక ఏప్రిల్ 11న మృత్యుంజయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉన్న రాములవారి విగ్రహానికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఏప్రిల్ 19న సర్వ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక వేసవిని పురస్కరించుకుని ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో అత్యంత వైభవంగా వసంతోత్సవాలు జరుగుతాయి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 64,097 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,097 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 24,453 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు. టీటీడీ అధికారులు ప్రస్తుతం 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకంలో భాగంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకు సంకటంగా మారింది. మామూలుగా అయితే బస్సు కెపాసిటీకి తగ్గ ప్రయాణికులను ఎక్కించుకొని గమ్యస్థానాలకు చేర్చవలసి ఉన్నా అంతకు మించి ప్రయాణికులు ఎక్కడంతో అప్పటికే బస్సు నిండిపోయిందని డ్రైవర్ ప్రయాణికులకు తెలియజేసిన ప్రయాణికులు ఎంతకు వినకపోవడంతో చివరికి డ్రైవర్కు ప్రయాణికుల మధ్య తిన్నగా మొదలైన గొడవ రసబసకు దారితీసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుంచి కొల్లాపూర్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సును మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బస్టాండ్కు చేరుకుంది. అప్పటిదాకా బస్సులో సీట్ల కెపాసిటీ వరకు మాత్రమే ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పరిమితిని మించి ఎక్కడంతో బస్సు పూర్తిగా నిండిపోయింది. దీంతో కొల్హాపూర్కు బయలుదేరిన బస్సు జడ్చర్ల పట్టణ కేంద్రంలోని మరో స్టాఫ్ చౌరస్తా వద్ద నిలపడంతో ప్రయాణికులు మరింతగా బస్సును ఎక్కారు. అప్పటికే బస్సులో 150 మందికి పైగా ప్రయాణికులు నిండిపోవడంతో ఫుట్బోర్డ్ పైన కూడా ప్రయాణికులు నిండడంతో బస్సు డ్రైవర్ వారిని లోపలికి వెళ్లాలని సూచించినా కూడా వెళ్లకపోవడంతో పాటు ఫుట్బోర్డు నుంచి దిగాలని సూచించిన ప్రయాణికులు దిగకుండా అలాగే ఉండిపోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసేదేమీ లేక బస్సును అక్కడే నిలిపివేసి ప్రయాణికులతో గొడవకు దిగాడు. వెనక మరో బస్సు వస్తుందని చెప్పినా కూడా ప్రయాణికులు వినకుండా అలాగే బస్సులో ఉండిపోవడంతో డ్రైవర్తో వారు గొడవకు దిగారు. దీంతో అటు బస్సు డ్రైవర్ ఇటు ప్రయాణికులు ఇరువురు గొడవకు దిగడంతో సుమారు అరగంటకు పైగా బస్సు అక్కడే నిలిచిపోయింది. వేటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రేణిగుంటలో ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి సతీమణి బిఎం శ్రీవాణిరెడ్డి ప్రచారం. 4 ఏళ్ల అభివృద్ధి కొనసాగాలంటే వైసీపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయాలు, పరస్పర ఆరోపణలతో దూసుకుపోతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు. శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ సేవలపై అవగాహన కార్యక్రమం. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు. ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్. నమస్తే.